అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మీ మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించు. ఇది సహజంగా భారతదేశంలో ప్రతి భారతీయుడు నమ్మేటువంటి ఒక సూత్రం. అయితే తమ మతాల్ని హైప్ చేస్తూ, ఇతర మతాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడానికి, అదేవిధంగా వారి మతాలను ఎవరైతే అనుసరిస్తున్నారో వారి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి చేసేటువంటి కామెంట్స్, కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది కాంట్రవర్సీ చేసే కామెంట్లు చేస్తారు. ముఖ్యంగా భారతీయ మహిళలను ఉద్దేశించి, ముఖ్యంగా హిందూ మహిళలను ఉద్దేశించి ఈ షాలేం రాజు అనే పాస్టర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే ఎందుకు హిందూ మతాన్నే అని ప్రస్తావించడం జరిగిందంటే, ఇక్కడ ఏ మతాన్ని సపోర్ట్ చేయట్లేదు, ఏ మతాన్ని కించపరచట్లేదు. కానీ ఒక పాస్టర్ మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి మాటల గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. హిందూ మతాన్ని ఎందుకన్నానంటే, అతను చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా హిందూ మతానికే వచ్చేలాగా చెందేలాగా ఉన్నాయి. అంటే మహిళలు, హిందూ మతంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు మల్లెపూలను పెట్టుకుంటారు. అలాంటి మల్లెపూలు పెట్టుకునే మహిళలు వేశ్యలంటూ ఈ యొక్క పాస్టర్ చెప్పడం జరిగింది. కొన్ని కామెంట్లు ఇట్లా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బజార్లో వేరే రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు, వేరే సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే ఇలా మల్లెపూలు పెట్టుకుంటారట. అది ఈ పాస్టర్ చెప్తున్నాడు. దీనిపైన డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. షాలేం రాజు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి. అది కూడా జనరల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. మల్లెపూలు పెట్టుకునే మహిళలు వేశ్యలు అనేసాడు. ఎలా చూడాలన్నా? ఈ మధ్యనే మహిళలను ఉద్దేశించి, ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి ఒక టీవీ ఛానల్లో డిబేట్లో వచ్చినటువంటి ఒక వార్త మీద అనేక వీడియోలు చేసి ఆ కామెంట్ తర్వాత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం ఇవన్నీ మనం చూసాం. ఇక ఆ కామెంట్స్ మర్చిపోయాం అనుకునే లోపు మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది. నిజానికి మత ప్రబోధకులు అనేవాళ్ళు చాలా గౌరవప్రదంగా ఉండాలి. నీతిని, సత్యాన్ని బోధించాలి. మతాల సారాంశాన్ని, మత గ్రంథాల యొక్క సారాంశాన్ని బోధించాలి. ఏ మత గ్రంథము కూడా పరమతాలను కించపరచమని చెప్పదు. ఏ మతము కూడా పరమతాల పట్ల ఇబ్బందికరంగా వ్యాఖ్యానించమని చెప్పదు. పరమత సహనాన్ని పాటించమని చెప్పింది. నువ్వు నమ్మే దేవుడు ఎవరైనా, నువ్వు మతం ఏదైనా, నువ్వు బోధించే మత గ్రంథం ఏదైనా, అది బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ మత గ్రంథం అయినా సరే నీతిని మాత్రమే బోధించు, సత్యాన్ని మాత్రమే పలకని చెప్పింది. కానీ అలా పలికితే తొందరగా పాపులారిటీ రాదు. చాలా మంది అలా బోధించే వాళ్ళు ఉన్నారు, ఈ మధ్యకాలం పెరిగారు. కానీ తొందరగా నాకు పాపులారిటీ రావాలి, నేను మాత్రమే వార్తల్లో ఉండాలి, నా మతాన్ని ఆచరించే వాళ్ళు నన్ను దేవుడిగా కొలవాలి, నన్ను హీరోగా చూడాలి, నేను వాళ్ళకి రోల్ మోడల్గా కనపడాలి, వాళ్ళకి నేను తొందరగా కనెక్ట్ అయిపోవాలి, ఇలా వార్తల్లో ఉందాము అనుకునేటువంటి ఆలోచనతో కొంతమంది కాంట్రవర్సీలకి రేపుతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. ఒక మతం అని నేను అంటే అన్ని మతాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఏదైతే మహిళలను ఉద్దేశించి జనరల్ స్టేట్మెంట్ చేశారో, మల్లెపూలు ధరించే మహిళలంతా బజారీలే, ఎవరైతే ఆ వృత్తిలో ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే మల్లెపూలు అలాంటి సంకేతాలు ఇవ్వడం కోసమే మల్లెపూలు ధరిస్తారని ఒక జనరల్ స్టేట్మెంట్ ఉందో, ఇది తీవ్రంగా అభ్యంతరకరం. మహిళలందరినీ కించపరిచినట్టు. నాట్ ఓన్లీ హిందూ మత మహిళ నేను అన్ను, మల్లెపూలు ధరించే వాళ్ళు అన్ని మతాల్లో ఉండొచ్చు. కాకపోతే హిందూ మతం యొక్క మహిళలకి పూలు ధరించడం అనేది ఒక ఆనవాయితీ. మహిళలకి పూలకి విడదీయరాని సంబంధం ఉంటుంది. అంతే. కానీ అలాంటి పూలు ధరించే మహిళల్ని విపరీత అర్థాలతో చూసే వాళ్ళు, వ్యాఖ్యానించే వాళ్ళని మత ప్రబోధకులు అంటం కంటే ఇంకేదైనా అంటాం కరెక్టేమో. అంటే నేను జర్నలిజం ఉన్నాను కాబట్టి కొన్ని భాష వాడలేను. కానీ నిస్సిగ్గుగా ఇలా మాట్లాడే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని బ్యాన్ చేసి పడేయాలి. వాళ్ళకి మైక్ ఇంకొకసారి రాకుండా చేయాలి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల సమాజంలో అనవసరమైన ఘర్షణలు వస్తాయి, అనవసరమైన విభేదాలు వస్తాయి. నిజానికి భారతీయత, నువ్వు మొదట్లో చెప్పావు కదా, నీ మతాన్ని గౌరవించు, అదే నీ మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించు. ఇది భారతీయత చెప్పేటువంటి సత్యం, భారతీయత యొక్క సూత్రం. కానీ ఈ భారతదేశంలో మతాల మధ్య గొడవలు పెట్టాలనుకునేటువంటి, మతాల మధ్య చిచ్చులో మంట కాచుకొని దాంట్లో చలి మంట కాచుకోవాలనుకునే కొంతమంది విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మతాల మధ్య విభేదాలు రేపటానికి చాలా దేశాలు మన దేశం మీద ప్రయత్నం చేశాయి. మొన్న మధ్య కూడా చూసాం, పెహల్గాం దాడి విషయంలో మన దేశంలో మత గొడవలు పెట్టడానికి ఎంత ప్రయత్నం జరిగిందో. కానీ మనం అంతా ఐక్యంగా, మతాలకు అతీతంగా
పిడికలు బిగించి మేము భారతీయులం ఉమ్, పాకిస్తానీ బుద్ధి చెప్తా ఉన్నాం. ఉమ్, వాళ్ళ దేశంలో ఐక్యంగా లేకపోయారు కానీ పాకిస్తానీలు మన దేశంలో ఐక్యంగా మన ప్రభుత్వానికి మన సైనికులకి అండగా ఉన్నాం మన పాకిస్తాన్తో జరిగినటువంటి ఘర్షణలో. ఉమ్, కానీ ఇవన్నీ ఈ భారతీయత ఈ సూత్రాలు మన దేశాన్ని గౌరవించి ఆచరించేవాడు తెలిసింది. అవును. కానీ తన పాపులారిటీ కోసం ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది ఉన్మాదులు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఉమ్, ఇలాంటి ఉన్మాదుల్ని, ఉమ్, మహిళని కించపరిచేటువంటి ఉన్మాదుల్ని ఉమ్. కఠినంగా శిక్షించాలని నేనైతే అనుకుంటున్నాను. శిక్షణ ఇందాక మీరు చెప్పింది కరెక్ట్ అన్న. ఇట్లాంటి వాటికి అంటే వారి నోటి ముందుకు మైక్ రాకుండా చేయగలిగితే ఇట్లాంటి కాంట్రవర్సీలు కావచ్చు, అదేవిధంగా మతాల్ని రెచ్చగొట్టి ఆ మతం ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని ఉసుగొలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళని అరికట్టవచ్చు బ్యాన్ చేస్తే. అసలు ఈ వ్యక్తికి తెలుసా, ఉమ్, ఈ వ్యక్తి పుట్టక ముందు, ఈ వ్యక్తి నాన్న తాత ముత్తాతలు కూడా పుట్టక ముందు నుంచి కూడా ఉమ్, పూలకి భారతీయ మహిళలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలుసా ఇతనికి? అసలు ఉమ్, ఇతను తెలుసా? అవును. ఇతను ఆలోచనతోనే ఉన్నాడు. ఉమ్, ఒక గిరి గీసుకొని ఆ గిరిలో బతుకుతున్నాడు. ఉమ్, ఇతని ఆలోచన అంతవరకు పరిమితమైనవి. ఉమ్, నిజానికి మతాన్ని ప్రబోధించేవాడు, ఏ మత గ్రంథమైనా ప్రబోధించేవాళ్ళు, ఉమ్, వాళ్ళ స్థాయి చాలా గొప్పగా ఉండాలి. వాళ్ళ ఆలోచన ఉమ్. ఏమన్నారు, వాళ్ళ ఆలోచన దృక్పథం బ్రాడ్గా ఉండాలి. అంటే ఇక్కడ ఇది ఇది మీరు అన్నట్టు అది ఆలోచన అక్కడతో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది ఇంకేదో ఇంటర్నల్ ఫీలింగ్ తో ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్. అంటే క్రైస్తవ మతంలో చాలా మంది ఇతర అంటే ఏదో జ్యువెలరీ కానీ లేదంటే బొట్టు ఇలాంటివన్నీ చాలా వరకు ధరించడం అది వాళ్ళ 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 మతానికి సంబంధించిన విషయం. అయితే దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఇంకెప్పుడు కొంతమంది ధరిస్తున్నారేమో, మేము వాళ్ళని ఆపడం కోసం ఇలాంటి కామెంట్లు చేశాడా, లేదంటే ఖచ్చితంగా హిందూ మహిళలు చాలా మంది మల్లెపూలు ధరిస్తారు కాబట్టి వీరిని కించపరిచే విధంగానే వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఈ కామెంట్ చేశాడు అనుకోవచ్చా? ఇప్పుడు బొట్టు, బంగారం, ఉమ్, పూలు ఉమ్. ఇవన్నీ ధరించకపోవటం అనేది వ్యక్తిగతానికి వ్యక్తిగత సంబంధించిన అంశం. అంశం. అవును, ఇప్పుడు ధరించాలి అనుకున్న వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఇప్పుడు వాళ్ళ మతాల్లో వాళ్ళ ఆచారం ఏముందో, లేదా వాళ్ళ కుటుంబాల పరంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళకే ఆచారం వస్తుందో, సరే వ్యక్తిగతంగా వాళ్ళకే ఇస్తుందో దాని ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. అవును, అది వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. ఉమ్, దాన్ని వ్యక్తిగత విషయంగానే వదిలేయాలి. అంతే. అలాంటి సున్నితమైన అంశాల్లోకి ఏలు పెట్టి ఉమ్, దాన్ని వివాదంగా మార్చాలనుకునేవాడు మత గురువు అవుతాడా, మత ప్రభావితుడు అవుతాడా, మత గ్రంథాన్ని బోధించే స్థాయి ఉన్నోడు అవుతాడా అనేటువంటి నా బేసిక్ ప్రశ్న. ఇంకోటి అసలు మత నియమాల్లో ఉన్నా కూడా వ్యక్తిగతంగా వారికి అవి ధరించడం ఇష్టం అయితే ఆపటానికి ఎవరికి రైట్ లేదు కదా. లేదు, ఆ? దాన్ని నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఆ స్టేజ్ ఎక్కనియొద్దు, మైక్ అంతే, బట్టనియొద్దు. correct, correct. ఏ మతమైనా సరే భారతదేశంలో ఉండాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మన మధ్య ఘర్షణలు పెడతా ఉంటారు, ఉమ్, మన మధ్య పుల్లలు పెడతా ఉంటారు. నిజానికి ఒకప్పుడు గ్రామాల్లో ఒకనాటి ఏరియాల్లో ఉమ్, పలానా మతం వాళ్ళు పలానా ఏరియాలో ఉంటారు, పలానా కులం పలానా ఏరియాలో ఉంటారు అన్నది వచ్చిందేమో. కానీ అర్బనైజ్డ్ పెరిగిన తర్వాత ఒకే కులంలో ఒకే ఇంట్లో ఉన్నారు. అంటే కింద ఫ్లోర్లో ఒక మతం వాళ్ళు, పైన ఫ్లోర్లో ఒక మతం వాళ్ళు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అయితే అసలు ఒకే అపార్ట్మెంట్ గ్రూప్లో అనేక మతాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు ఉంటున్నారు. ఇంతకుముందు అంటే ఒక బజార్ ఒక కులం వాళ్ళు ఉంటారు, ఇంకో బజార్ ఇంకో కులం వాళ్ళు ఉంటారు అనేది వెనకడుకుండేదేమో పల్లెటూళ్ళలో. ఇప్పుడు అర్బనైజ్డ్ పెరిగిన తర్వాత ఒకే కులం ఉన్న అసలు ఎవరికి ఎవరి కులమో కూడా తెలవట్లు అయ్యాలి. అంటే అన్న మనం ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఏదైతే మీ మతాన్ని గౌరవించు, ఆరాధించు, ఇతర మతాలను కూడా గౌరవించని ఆ సూత్రం రాను రాను కాలానుగుణంగా మారాలేము. అంటే మీ మతాన్ని ఆరాధించుకో, పరమత ప్రస్తావన తీసుకురాకు, ఇలా మారాలేము. అసలు నిజానికి జనంలో అది మారుతుంది. ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఒక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, గ్రూప్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరికి ఎవరు కులం తెలవని పరిస్థితులు వచ్చేసాయి. అవును, అవును. ఎవరు కులంతో సంబంధం లేకుండా మనంతా మనుషులను కలిసిపోతా ఉన్నారు. ఆ సిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తున్నారు, నీదొక మతం నాదొక మతం కావచ్చు, నీదొక కులం నాదొక కులం కావచ్చు. మన కులాలు ఏంటి, కలిసి పని చేస్తున్నాం, కలిసి ఒక కంటెంట్ జనరేట్ చేస్తున్నాం, ప్రజలకు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రకమైన కలిసిపోయి పనిచేసే క్రమంలో కులాలను దాటిపోయి, ఇప్పుడు వివాహాలు కూడా కులాలను దాటిపోయి చేస్తున్నారు, మతాలను దాటిపోయి కూడా వివాహాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మతాల మధ్య మల్లా గీతలు పెట్టడానికి, మతాల మధ్య ప్రజల మధ్య కొట్టాట్లు పెట్టడానికి, ఆ కొట్టాట్లు తమ ఎదగటానికి. పాయింట్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, నేను రీసెంట్ గా ఒక ఇండెక్స్ ని అబ్జర్వ్ చేశా, అంటే ఒక అధ్యయనాన్ని వెల్లడి చేశా. దాదాపుగా దేశంలో 33% మంది, అంటే 33% మంది వాళ్ళకి ఏ మతం ఏ కులంతో సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తున్నారంట. ఎంత గొప్ప విషయం అది నిజంగా. అంటే రెండోది, వాళ్ళ కులాన్ని వాళ్ళు ఇష్టపడ్డప్పటికీ కూడా పక్కనోడు కులంతో సంబంధం లేకుండా బతికే వాళ్ళు పెరుగుతా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ కలిసి అంటే ఆ ఉద్యోగాలు ఒక చోటకు వచ్చి అంతా కలిసి ఆఫీసులో కలిసి పనిచేయాల్సి వచ్చిన తర్వాత అది బాగా పెరుగుతుంది. కులంతో మతంతో ఏం సంబంధం, మనంతా మనుషులు కలిసి ఉందాం అనేటువంటి నేచర్ పెరుగుతా ఉంది చదువు పెరిగిన తర్వాత. రెండోది, మన దేశాలు చాలా మంది విదేశాల్లో పోయి చదువుకొని వస్తూ ఉంటారు, అక్కడ ప్రజలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అక్కడికి పోయిన మన తెలుగు వాళ్ళతో, బయట ఇండియన్స్తో మంచి సంబంధం
సంబంధం ఏం చేస్తారు అంటే ఈ ఫ్రెండ్షిప్ కలిసి పెడుతుంది మతాలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా Right. అయినా సరే ఇంకా ఆ జాడ్యాలు నాటాలి Hmm. మనుషులను విడదీయాలి Hmm. మనుషుల మధ్య గొడవలు పెట్టాలి Hmm. పలానోళ్ళని అవమానించాలి అని చెప్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా బుద్ధి చెప్పాలి Right. ఇంకొకసారి కాంట్రవర్సీ కామెంట్ రాకుండా Hmm. బుద్ధి చెప్పాలి Hmm. అసలు వీడికి ఏం తెలుసు వీడికి అన్నాక ఐఎమ్ వెరీ సారీ Hmm. నేను పర్సనల్గా ఎవరిని వెళ్ళను Hmm. కానీ అలాని మహిళలను అవమానిస్తే ఒక పర్టికులర్ మతంలో ఉంటే మహిళను అది ఏ అవమానిస్తే మతమైనా Generalize గా భారతీయ చేసి అవమానిస్తే- భారతీయ మహిళలను అవమానిస్తే వారికి అది respect ఇవ్వాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే. ఎందుకంటే భారతీయత కాదు భారతీయత లేని వాడు భారతదేశంలో ఉండడానికి కూడా వీల్లేదు అంతే రైట్ థ్యాంక్ యూ